హలో ఫ్యూచర్ నవోదయన్స్. మనకి మన ఇండియన్ నెంబర్ సిస్టమ్ అలవాటైపోయింది కదా. ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకే చక్కగా నేర్చుకుని క్లియర్ చేసుకుందాం. మీరు మీ నోట్బుక్ అండ్ పెన్తో రెడీగా ఉన్నారా? ఇండియన్ నెంబర్ సిస్టమ్ని హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎవరైనా సరే హిందూ అరబిక్ సిస్టమ్ అని అంటే ఏంటో అని అనుకోకండి. హిందూ అరబిక్ సిస్టమ్ అన్నా సరే, మన ఇండియన్ నెంబర్ సిస్టమ్ అన్నా సరే సేమ్. మీ అందరికీ తెలుసు కదా, ఇండియాని హిందుస్థాన్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇండియన్ అన్న హిందూ అరబిక్ సిస్టమ్ అన్నా సరే సేమ్ సిస్టమ్ అన్నమాట. మరి ఇది కాకుండా ఇంకోటి డిఫరెంట్గా ఏముంటుంది అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే ఇండియన్ నెంబర్ సిస్టమ్ అంటే జస్ట్ మన ఇండియాలో మాత్రమే మ్యాథ్స్ చేయడానికి ఈ సిస్టమ్ని వాడతారు. ఇలా కాకుండా ఇంటర్నేషనల్లో అంటే బయట దేశాల్లో కూడా, అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాల్లో కూడా ఎలా వాడతారు, ఏం చేస్తారు అంటే అక్కడ మాత్రం ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ని వాడతారు. మీరు ఎప్పుడైనా విన్నారా? డాలర్స్ అంటారు, మిలియన్స్ అంటారు, బిలియన్ అంటారు కదా. సో మరి అవన్నీ ఏంటి అంటే అదొక వేరే సిస్టమ్ అన్నమాట. అదే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. ఓకే, సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఏంటిది? 7,43,56,896. ఇది మన ఇండియన్ నెంబర్ సిస్టంలో అయితే మనం నార్మల్గా కౌంట్ చేసుకుంటూ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్. సో 7 వచ్చేసరికి క్రోర్స్ వచ్చింది కాబట్టి ఈ నెంబర్ని మన సిస్టమ్ ప్రకారం ఎలా పిలుస్తాం? 7,43,56,896 అని పిలుస్తాం కదా. ఇలా కాకుండా ఒకవేళ మనం ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇంకా ఏ విషయాలు నేర్చుకోవాలి? మన ఇండియన్కి ఇంటర్నేషనల్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ సిస్టమ్ని చూసుకుంటే ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakh, 10 lakh, క్రోర్, 10 crore, 100 crore, 1000 crore, 10,000 crores, 1 lakh crores, 10 lakh crores. ఇలా మన ఇండియన్ సిస్టంలో ఉంటాయి. ఓకేనా? అలాగే ఇంటర్నేషనల్లో కూడా ఎలా ఉంటాయి ప్లేస్ వాల్యూస్ చూద్దాం. ఓకే, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ 10,000s ఇంతవరకు సేమ్. తర్వాత ఏమైంది చూద్దాం. ఓకే, థౌజండ్స్లో థౌజండ్స్, 10,000s అండ్ 100,000s. నెక్స్ట్ వచ్చేసరికి మిలియన్, 10 million, 100 million. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బిలియన్, 10 billion, 100 billion. అలాగే ట్రిలియన్, 10 trillion, 100 trillion అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకున్న విధంగా అయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఈ మూడు కలిపి ఒక బ్యాచ్, 1000, 10,000, 100,000 ఈ మూడు కలిపి ఒక బ్యాచ్ అన్నమాట. మిలియన్, 10 million, 100 million ఇవంతా ఒక బ్యాచ్. బిలియన్, 10 billion, 100 billion ఈ మూడు కలిపి ఒక బ్యాచ్. ట్రిలియన్, 10 trillion, అలాగే 100 trillion ఇలా కలిపి ఒక బ్యాచ్. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లు విధంగా అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎవ్రీ త్రీ ప్లేసెస్ ఒక బ్యాచ్ అన్నమాట. ఓకే, సో మన ఇండియన్ సిస్టంలో ఎలా ఉంటుంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఈ మూడు ఒక బ్యాచ్, తర్వాత 1000, 10,000 ఒక బ్యాచ్, 1 lakh, 10 lakhs, క్రోర్స్, 10 crores, తర్వాత ఇవన్నీ కూడా నెక్స్ట్ అలా కంటిన్యూ చేస్తారు. ఇక్కడ బ్యాచెస్ చూసుకుంటే ఏమైంది? బ్యాచెస్ 3 బ్యాచెస్, 2 బ్యాచెస్, 2 and 2. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా 3 అన్నమాట. సో ఇదే డిఫరెన్స్. ఓకే, ఇలా. అలా కాకుండా మనం మన ఇండియాని ఇంటర్నేషనల్ సిస్టమ్ని రెండు పక్క పక్కన చూసుకున్నాం అనుకోండి. ఓకే, మీకు అర్థం అవడం కోసమని మనకి ఏవైతే సేమ్గా ఉన్నాయో అవన్నీ వైట్ కలర్లో ఉన్నాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వరకు ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఎప్పుడైతే మన ఇండియన్లో 1 lakh అని పిలుస్తున్నామో ఇంటర్నేషనల్లో దాన్ని ఏమని పిలుస్తున్నారు? 100,000s అని పిలుస్తున్నారు. ఓకే, సో ఈ రెండు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 10 lakhs. 10 lakhs అంటే ఎంత? మిలియన్. సో ఈ ఒక్కటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు మ్యాక్సిమం అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా మిలియన్ గురించి అడుగుతూ ఉంటారు. సో మిలియన్ అంటే ఎంత? 10 lakhs. మిలియన్స్ అంటే 10 lakhs. నెక్స్ట్ 10 millions అంటే ఎంత? 1 crore. 10 million అంటే 1 crore. 100 million అంటే 10 crore. 1 billion అంటే 100 crores. 10 billions అంటే 1000 crores. 100 billions అంటే 10,000 crores. ట్రిలియన్ అంటే 1 lakh crore. 10 trillion అంటే 10 lakh crores. సో ఇవి అన్నమాట మన సిస్టమ్కి వాళ్ళ సిస్టమ్కి
లైక్ సమానమైన నెంబర్స్. సో మీరు స్క్రీన్ పాజ్ చేసి ఇక్కడ నోట్ చేసుకున్న ఈ అంత ఈక్వల్ ప్లేస్ వాల్యూస్ అంతా కూడా చక్కగా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ 10 ట్రిలియన్ ఉంది కదా. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నా అంటే 100 ట్రిలియన్. 100 ట్రిలియన్. సో 100 ట్రిలియన్ అంటే మన ఇండియన్ సిస్టంలో ఎంత? సో ఇది కూడా మీరు నోట్బుక్లో ట్రై చేయండి. సో 10 lakh crores వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తుంది? మీకు ఆన్సర్ వచ్చిందా? వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి. ఓకే, సో మనం మన ఇంటర్నేషనల్ సిస్టమ్ని నేర్చుకోవడం అంటే కష్టమేం కాదు. జస్ట్ మనం 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి మిలియన్, ఇంకోటి బిలియన్, ఇంకోటి ట్రిలియన్. ఇవే కొత్తవన్నమాట. మిగతావన్నీ సేమ్. లైక్ 1 మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ అనొచ్చు, 1 బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్స్ అనొచ్చు, 1 ట్రిలియన్, 10 ట్రిలియన్, 100 ట్రిలియన్స్ అనొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో కొత్తగా ఇంపార్టెంట్గా ఉన్నవి ఏంటి? మిలియన్, బిలియన్, ట్రిలియన్. సో ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మిలియన్ దేనికి సమానం అని దేనికైనా ఎవరైనా అడిగేటప్పుడు మనకు క్లారిటీ రావాలంటే మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ కూడా మనం ఆర్డర్ పెట్టి రాసుకోవచ్చు. ఓకే, మీరు అలాగే ఇంకా నేర్చుకోవాలనుకుంటే బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. ఓకే, నెక్స్ట్ అండ్ ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh crores. రైట్. సో ఇలా అనమాట. నెక్స్ట్ మనం ఇంకొక శాంపిల్ మన నెంబర్ని చూద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్లో జస్ట్ కామాస్ ఏం లేవు. బట్ మనం ఎప్పుడు చూసినా సరే మనకి ఏ నెంబర్లో అయినా కామాస్ ఉంటాయి కదా. సో ఆ కామాస్ ఏంటి అంటే ఒక్కొక్క సిస్టంలో ఒక్కోలా కామాస్ పెడతారు. మన ఇండియన్ సిస్టంలో వేరేలా పెడతారు, ఇంటర్నేషనల్ సిస్టంలో వేరేలా పెడతారు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఎలా మన ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి మనం ఎప్పుడైనా సరే దీన్ని వర్డ్స్లో రాయాలనుకున్నా లేకపోతే వర్డ్స్లో ఉన్నదాన్ని నెంబర్స్లో రాయాలనుకున్నా ఏం ఫాలో అవ్వాలని చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ కట్స్ రాసుకోవాలని చెప్పాం కదా. సో ఫస్ట్ ఇక్కడ ఇండియన్ రాద్దాం, తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ రాద్దాం. సరేనా. సో ఇండియన్స్ వచ్చేసరికి వన్స్, నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్, నెక్స్ట్ 1000, నెక్స్ట్ 10,000, 1 lakh, 10 lakhs, crore, 10 crores. రైట్, ఇది మన ఇండియన్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ సిస్టంలో ఏంటి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 అండ్ నెక్స్ట్ 100,000. ఇక్కడ చేంజ్ వస్తుంది 100,000. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. సో ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ యొక్క టెంప్లెట్. సో మన నెంబర్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా. సో మన నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? వన్స్ డిజిట్లో 7 ఉంది, నెక్స్ట్ టెన్స్ డిజిట్లో 2 ఉంది, 100 ప్లేస్లో 3 ఉంది, 1000 ప్లేస్లో 4, 7234, 7234, 5768. సో 5768 అండ్ ఫైనల్లీ 7. ఇది కదా నెంబర్. సో మన అదే ఒకవేళ ఇండియన్ సిస్టంలో రాయాలనుకుంటే మనం ఎలా రాస్తాం? 10 crores అండ్ దిస్ ఈజ్ క్రోర్ అంటే 78 crores. రైట్. సో 78 crores. నెక్స్ట్ వచ్చేసి ఇది 60 lakhs అండ్ ఇది 7 lakhs అంటే 67 lakhs, 67 lakhs. నెక్స్ట్ ఇది థౌజండ్స్, 10,000 అండ్ 1000 అంటే 54 అంటే 54,000. ఓకే, 54,000. నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 327. రైట్. సో సేమ్ అది రాసిస్తాం 327. సో దిస్ ఈజ్ ఇండియన్. అలా కాకుండా మనం ఇంటర్నేషనల్లో రాయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ 100 మిలియన్, నెక్స్ట్ 10 మిలియన్ అండ్ మిలియన్ అంటే 786 మిలియన్స్. అంతేనా. సో 786 మిలియన్స్. ఇది అయిపోయింది, మిలియన్ అయిపోయింది. నెక్స్ట్ థౌజండ్స్, 100,000, 10,000 అండ్ 1000 అంటే 754,000. అంతేనా. సో 754,000
సో థౌజండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకేం మిగిలే 327, ఇది ఒక బ్యాచ్ కదా, సో ఇది 327 ఇలా అనమాట. సో మన నెంబర్ ఇచ్చేసి ఇండియన్ నెంబర్ సిస్టంలో వర్డ్స్లో రాయమంటే ఇలా రాయాలి, అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలనుకుంటే ఇలా రాయాలన్నమాట. సో మనం ఏదైనా సరే ఇలా షార్ట్ కట్గా మీరు సింపుల్గా ఇలా షార్ట్ కట్స్ రాసుకున్నారనుకోండి, మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వరు. ఓకే, తర్వాత కామాలు పెట్టడం కూడా చూద్దాం. మన ఇండియన్ నెంబర్ సిస్టంలో అయితే ఎలా కామాస్ పెడతాం, ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, వన్స్, టెన్స్, 100, తర్వాత కామా వచ్చేస్తుంది. 1000, 10,000 కామా, నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs కామా, క్రోరు, 10 crores ఇలా కామా పెడతాం. ఇందాకలో మనం చూసినప్పుడు బ్యాచెస్ చూసాం కదా, 3 ఒక బ్యాచ్, 2 ఒక బ్యాచ్, 2 ఒక బ్యాచ్, 2 ఒక బ్యాచ్, ఇది ఇండియన్. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ చూస్తే ఏమొస్తుంది, 3 ఒక బ్యాచ్ కదా, సేమ్ మళ్ళీ రాద్దాం. 786754327, అందులో 3 ఒక బ్యాచ్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఒక బ్యాచ్, ఈ 3 ఒక బ్యాచ్. తర్వాత 1000, 10,000, 100,000 ఈ 3 ఒక బ్యాచ్ కదా, ఇక్కడ ఇంకో కామా అనమాట. సో ఈ 3 ఇంకో బ్యాచ్. నెక్స్ట్ ఇది మిలియన్స్, 10 millions, 100 millions ఈ 3 ఒక బ్యాచ్. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో ప్రతి 3 డిజిట్స్కి ఒక కామా వస్తుంది. ఓకే, తర్వాత మన ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ 3టికి ఒక కామా వస్తుంది, మిగతావన్నీ రెండిటికి ఒక కామా వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 million అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నెంబర్స్ ఇచ్చేసి వర్డ్స్లోకి మార్చమన్నా, వర్డ్స్ ఇచ్చి నెంబర్లోకి రాయమన్నా సరే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ కట్స్తో ఉన్న ఇలా లైన్గా ఒకటి రాసేసుకోండి. దాని తర్వాత దానికి ఎదురుగా నెంబర్స్ రాసేసుకున్నారంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది, మర్చిపోరు, కన్ఫ్యూజ్ కూడా అవ్వరు. అంతే. ఓకే, సో ఇప్పుడు నేను మీకోసం ఒక నెంబర్ ఇస్తాను, దాన్ని సేమ్ అదే నెంబర్ని ఏం చేస్తారు అంటే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలోనూ రాయాలి, ఇండియన్ నెంబర్ సిస్టంలోనూ రాయాలి. ఫైన్. ఓకే, క్వశ్చన్ ఈజ్ 73 crores, నెక్స్ట్ 59,046. సో దీన్ని ఎలా చేయాలి, ఫస్ట్ షార్ట్ కట్స్ రాసుకోండి. షార్ట్ కట్స్ రాసుకున్న తర్వాత ఏవేవైతే ప్లేసెస్లో మనకి నెంబర్స్ ఉన్నాయి వాటిని పెట్టుకోండి, ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ 0 పెట్టుకోండి. అంతే, అయిపోతుంది. మన ఇండియన్ నెంబర్ సిస్టంలో అయితే కామాస్ ఎలా పెట్టాలి, 3 places, 2 places, 2 places. ఇంటర్నేషనల్ అయితే 3,3,3 అలా. ఓకేనా. సో మరి ఈ రెండిట్లోనూ రాయండి, ఇండియన్ నెంబర్ రాయాలి, అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ కూడా రాయాలి. నోట్బుక్లో రాసారా? సో మీకు ఈ రెండిటికి ఆన్సర్లు వచ్చాయా? వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఇండియన్ నెంబర్ వస్తుందో, ఇండియన్ నెంబర్ ఒక నెంబర్ వచ్చింది కదా ఆన్సర్, దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెక్ చేసి చెప్తా. ఓకే, సో ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఈరోజు మనం అయితే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. ఇందులో మన హిందూ అరబిక్ సిస్టమ్ని కూడా ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అనే అంటారు. తర్వాత ఇందులో నెంబర్స్ ఎలా రాస్తారు, మన ఇండియన్ నెంబర్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఏంటి మధ్యన డిఫరెన్స్, ఏంటి తేడా, దేన్ని ఏమని పిలుస్తారు అన్నది కూడా తెలుసుకున్నాం. అలాగే వీటిని ఎలా రాయాలో అన్నది కూడా తెలుసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ కోసం మా నెక్స్ట్ వీడియోని చూడండి. ఓకే, become Navodaya preparation classes especially by Navodayans. Thank you.